హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు చాలా రోజుల నుంచి అనౌన్స్ చేద్దాం అనుకోని వెయిట్ చేస్తూ ఊరెళ్ళొచ్చి చాలా లేట్ అయింది ఇప్పటికే. సో, ఇవాళైతే ఫైనల్‌గా అనౌన్స్ చేసేస్తున్నాను. మన సీడ్స్ గివ్ అవే రెడీగా ఉండిందనమాట. సో, ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఎన్వలప్స్ కూడా చూపిస్తాను. ఇందులో ఏ సీడ్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. అండ్ ఈసారి గివ్ అవే మీ అందరి కోసం చాలా ఈజీగా యూజ్ చేసుకునే విధానంలో ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తున్నా చాలా క్లియర్‌గా. సో, ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి చక్కగా మీరు బుక్ చేసేసుకోవడమే. ఒక్క రూపాయి కూడా అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మన వెబ్‌సైట్‌లోనే ఈ ఆప్షన్‌ని యాడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తూ సీడ్స్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న ఫస్ట్ 100 మెంబర్స్‌కి ఇంకా ఈ నంబర్ పెంచే ఛాన్స్ ఉంది. ఫస్ట్ విడతలో ఒక 50 పెడుతున్నాను నేను. ఈ 50 అయిపోయిన వెంటనే మళ్ళీ 50 యాడ్ చేస్తాను. అంటే 50 మెంబర్స్‌కి బుక్ చేసుకునేలాగా. సో, ఎవ్వరు చూసినా కూడా మిస్ చేయకండి. అండ్ జెన్యూన్‌గా ఉండమని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా గివ్ అవేస్ చేస్తున్నప్పుడు ఒక మంచి దృక్పథంతో చేస్తున్నటువంటి వీడియోస్ అన్నమాట ఇవి. నాకు మోటివ్ ఏంటి అంటే మీ అందరూ కూడా చక్కగా కూరగాయలవి పండించాలి. అండ్ మీ ఫ్యామిలీకి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలగాలి. 2 మంచి సీడ్స్ కోసం చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ చాలామందికి దొరకట్లేదు. చాలా ఆన్‌లైన్‌లోని ఇటు అటు చూస్తా ఉంటారు గానీ, నేను ఫేస్ చేశాను అలాంటి ఇష్యూస్. అలా లేకుండా ఒక ప్రాపర్ రిసోర్స్ నుంచి మనం సీడ్స్ అయితే తెప్పించుకున్నాము. ఇవి నేను కూడా ఇంకా వాడలేదు. బట్ చాలామంది చెప్పారు ఇక్కడ బావుంటాయి సీడ్స్ అని చెప్పి. సో, నేను తెప్పించాను. మీతో పాటే నేను కూడా ఒక ప్యాకెట్‌నయితే యూజ్ చేస్తాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో, షార్ట్స్‌లో రోజుకొక కూరగాయ విత్తనాల్ని నేను వేసి చూపిస్తాను మీ అందరికీ కూడా ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది. ఇందులో మనకి 2 రకాల ప్యాకెట్స్ నుంచి 3 రకాల ప్యాకెట్స్ వరకు కట్టామనమాట డిఫరెన్స్. సో, వీటిల్లోని 1, 2 సీడ్స్ తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల ఇంకొక దాంట్లో వేరే రకమైన సీడ్స్‌ని యాడ్ చేయడం జరిగింది. దాదాపుగా ప్రతి ప్యాకెట్‌లో 5-6 రకాల విత్తనాలైతే ఉంటాయి. ఇందులో తీగజాతి కవర్ అయింది. అండ్ అలాగే బెండ, తర్వాత టొమాటోస్, చెర్రీ టొమాటోస్ ఉన్నాయండి. అండ్ అదే విధంగా తీగజాతిలో మనకి లాంగ్ రెడ్ కలర్ బీన్స్ అన్నిటిలోని ప్యాకెట్‌లో కామన్‌గా ఉన్నవేంటంటే రెడ్ లాంగ్ బీన్స్ ఒకటి, డబుల్ కలర్ ఓక్రా, సింగిల్ ఓక్రా కూడా కాదు. ఇవన్నీ కూడా దేశీ రకమైన విత్తనాలు. సో, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. బట్ ఒక్కటి మాత్రం గిల్టీ చేయమాకండి. తొండి గేమ్ ఆడొద్దు. కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే మీకు ఒకవేళ గాని సీడ్స్ దొరికేలాగా ఉంటే ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇంట్లోనే 2 ఫోన్‌లు ఉన్నాయి కదా అని చెప్పి 2 బుకింగ్స్ చేయడం, 2 ఫోన్ నంబర్స్‌తో చేయడం లాంటివి దయచేసి చేయొద్దు. నేను ఐడియా ఇవ్వట్లేదు. బట్ జెన్యూన్‌గా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలు ఇంకొకళ్ళకి దొరికే ఛాన్స్ ఉంటది. అవకాశం లేని వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దొరికేలాగా ఉంచమని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, ఈ సీడ్స్ ఏవైతే మనం ఇప్పుడు గివ్ అవేకి ఇస్తున్నామో వీటిలో మళ్ళీ కొన్ని దాచుంచడం, ఒక 2 నెలల తర్వాతో, 3 నెలల తర్వాతో, 6 నెలల తర్వాతో తీసి వాడడం లాంటివి చేయకండి. ఏవైతే సీడ్స్ ఇస్తున్నానో అవి ఒకళ్ళకి, ఒక ఇంటికి ఒక నలుగురు, ఐదుగురు ఉంటే సరిపోయేలాగా పంపిస్తున్నాను. అంటే ఇప్పుడు బెండ తీసుకున్నారనుకోండి, ఇందులో దాదాపుగా ఒక 6-8 గింజలుంటాయి. బీర అనుకోండి ఒక 4-5 గింజలుంటాయి. అలాగే ఇప్పుడు ఆహ్, ఎరుపు రంగులో ఉండే కౌపి అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి పొడవు ఎనుగోటు చిక్కుడుకాయలంటారు. లేదా బర్బాటి అంటాం. రెడ్ కలర్ బర్బాటి. సో, అవొచ్చేసి మనకి ఒక 6, 7 విత్తనాలు ఇలా ఉన్నాయి. అండ్ వంగ తెలుపు రంగు విత్తనాలున్నాయి. టమాటో, మినీ టొమాటో ఉన్నాయి. చెర్రీ టొమాటో ఉన్నాయి. సో, అన్నీ కూడా మీరు ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక పేపర్ మీద చక్కగా అన్నీ డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క సీడ్ కూడా చాలా వాల్యుబుల్. ఒకవేళ ఒక్క విత్తనం మీకు రెడీ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క డబుల్ కలర్ ఓక్రా విత్తనం మీరు పెట్టి అది మొక్క ప్రాపర్‌గా రెడీ అయ్యి ఒక 2 కాయలు గాని మీరు తీయకుండా, పంట తీయకుండా ఉంచేస్తే మీకు దాదాపుగా ఒక 20 విత్తనాల నుంచి 30 విత్తనాల వరకు వస్తాయన్నమాట. సో, ఆ లెక్కన మీరు ప్రతి ఒక్క పంటలో కూడా నెక్స్ట్ సీడ్ మీరు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇందులో అన్నిటిలోని కామన్‌గా ఉన్నది బీర కూడా ఉందండి. ఈ బీర ఏంటంటే గుత్తి బీర రకం అనమాట. ఏవో ఒకటి ఇవ్వడం కాకుండా మీ అందరికీ కూడా హెల్ప్‌ఫుల్ అవ్వాలి అని చెప్పి ఆలోచించి కొంచెం కాస్ట్‌లీ అయినా కూడా ఈ సీడ్స్ కావాలి అని చెప్పి తెప్పించుకొని మనం పెట్టడం జరిగింది. బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవ్వాలి అని. పైన లేబులింగ్ రెడ్ లాంగ్ బీన్స్ అని ఉంటుందండి. సో, అది వదిలేసేయండి. రెడ్ లాంగ్ బీన్స్ ప్యాకెట్స్‌లో మిగతావన్నీ కూడా ప్యాక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆహ్,
అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకున్న అవకాశానికి ఫస్ట్ 50 మెంబర్స్‌కి రెడీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి అంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి కదా! 50 మెంబర్స్ అయిపోగానే మళ్ళీ నేను 50 యాడ్ చేస్తాను. అండ్ యూట్యూబ్‌లో ఫాలో అవుతూ ఉండండి. ఒక షార్ట్‌లో కూడా అనౌన్స్ చేస్తాను. అండ్ అదే విధంగా ఇంక నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నాను. ఆ విషయాలైతే చెప్పేస్తున్నాను క్లియర్‌గాన. ఆహ్, ఇది మన యూట్యూబ్ ఫాలోవర్స్‌కి మాత్రమే ఇస్తున్నటువంటి స్పెషల్ ఇదనమాట. గివ్ అవే అనమాట. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా నేను చేయలేకపోయాను. ఈ ఇయర్ కూడా నిజానికి లేట్ అయింది. బట్ మరీ లేట్ ఏమి అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు విత్తనాలు మనందరము. సో, చక్కగా తీసుకెళ్ళి వేసుకోండి. మీకు స్పీడ్ పోస్ట్ కాదు నార్మల్ పోస్ట్ యాక్చువల్‌గా ₹5 స్టాంప్స్‌తో. స్పీడ్ పోస్ట్ మరీ కాస్ట్‌లీ చెప్పేస్తున్నారనమాట. అందుకని నార్మల్ పోస్ట్‌లోనే పంపిస్తున్నాను. బట్ సేఫ్‌గానే వస్తాయి. డైరెక్ట్‌గా పోస్టల్ తాలూకా ఎన్వలప్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను వీడియో చివరిలో ఒకసారి ఆగండి. సో, ఎన్వలప్స్ ఉన్నాయి. ఎన్వలప్స్‌లో ప్యాక్ చేసి మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. మాక్సిమం 3, 4 డేస్‌లో నేను డెలివర్ చేసేస్తాను. అక్కడి నుంచి ఒక 5 డేస్ నుంచి 1 వీక్‌లో మీకు సీడ్స్ వస్తాయి. ఓవరాల్‌గా ఇప్పటి నుంచి లెక్కేసుకుంటూ ఒక 1 వీక్‌లో మీకు సీడ్స్ అనేవి రెడీగా ఉంటాయి. వచ్చేస్తాయి. నాకొచ్చిన ఆర్డర్స్ అన్నిటిని కూడా రేపల్లెండులోగా నేను డౌన్లోడ్ చేసుకొని ఆ అడ్రెస్‌లన్నీ కూడా కట్ చేసి దాని మీద స్టిక్ చేసేస్తాను. ఫ్రమ్ అడ్రెస్ అంతా కూడా స్టాంపింగ్ చేసేసి ఎన్వలప్స్ అన్నీ కూడా రెడీగా ఉంచేసాను. నేను ఊరెళ్ళక ముందే వారం రోజుల క్రితమే. ఇప్పుడు మనకి సీడ్స్ కూడా వచ్చేసున్నాయి. సో, అన్నీ కూడా ఇంక లేట్ కాకుండా పంపించేస్తానండి. సో, ఇది ఇవాళ గివ్ అవే అనౌన్స్‌మెంట్. ఎవరన్నా ఇంకా మిస్ అయ్యి ఉంటే మన వాళ్ళు చూస్తారనే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ ఎట్టి పరిస్థితిలో ఏ సీడ్ కూడా దాచిపెట్టి లాంగ్ టర్మ్ ఉంచుకోకండి. అది ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత ప్రతి సీడ్‌కి కూడా ఒక లైఫ్ టైమ్ ఉంటుంది. బట్ నేను ఒక ఫ్యామిలీకి సరిపోయినంతే ఇస్తున్నాను కాబట్టి ఇందులో మళ్ళీ 2 దాచి ఉంచి 2 వేయడం లాంటివి చేయకండి. ఓపీ సీడ్స్ ఉంటాయి మాక్సిమం దేశీ విత్తనాలు కాబట్టి మీకు 4 సీడ్స్‌లో ఒక సీడ్ జర్మినేట్ కాకపోవచ్చు. కాబట్టి ఇబ్బంది పడకుండా అన్ని సీడ్స్ యూజ్ చేసేయండి అని మాత్రం నేను చెప్తున్నాను. కావాలంటే మీకు వచ్చిన సీడ్స్‌లోని వచ్చిన పంటలోని మీరు మళ్ళీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని దాచుకోండి. ఎన్నాళ్ళైనా సరే హెయిర్‌లూమ్ సీడ్ లాగా ఉంటాయన్నమాట ఎన్నాళ్ళైనా కూడా. సో, అది. మీకైతే ఇప్పుడు సీడ్స్ ఏంటేంటి ఉన్నాయో ఒకసారి చూపించేస్తాను. వెయిట్. సో, ఇవండి ఎన్వలప్స్. సో, ఎన్వలప్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా స్టాంపింగ్‌తో ఉంటాయన్నమాట. సో, వీటిలో వేసి ఇక్కడ మనం 2 అడ్రెస్‌ని స్టిక్ చేసేసి పంపిస్తాము ఇందులో పెట్టేసి. సో, ఇవన్నీ కూడా స్టాంపింగ్ కూడా అయిపోయింది. రెడీగా ఉన్నాయి. ఇవి ఇందులో ప్యాకప్ చేయడం మాత్రమే పెండింగ్ ఉందన్నమాట. అండ్ సీడ్స్ చూడండి. ఇగోండి ఇలా 2 రకాలు వచ్చినాయి. యాక్చువల్‌గా ఇంకో రకం కూడా ఉండాలి. ఉంటాయి ఇంకా. సో, ఇది. సో, ఇవి మొత్తంగా ఓవరాల్ సీడ్స్. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. ఎరుపు రంగు కౌపీ అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి లాంగ్ బీన్స్ అన్నమాట. ఓకే. బర్బాటి. అండ్ ఇవి వచ్చేసి బీర. కొంతమందికి దేశవాళీ బీర వచ్చిందండి. కొంతమందికి గుత్తి బీర వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసి డబుల్ కలర్ ఓక్రా, డబుల్ కలర్ బెండ. ఇవి ఈ విత్తనాలు. ఓకే. అండ్ ఇందులోని చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా? ఇవి చెర్రీ టొమాటోలు 2 రకాలన్నమాట. ఇవి చెర్రీ టొమాటో అండ్ ఇవి మినీ చెర్రీ టొమాటో అని చిన్న చిన్నగా వస్తాయి. ఇవి సీజనల్ ఉండవు. ఎప్పుడు సీజన్ లేకుండా ఎప్పుడూ వస్తాయన్నమాట. అండ్ ఇవి బ్రింజాలు వైట్ కలరు. సో, ఇవన్నీ కూడా ఈ విత్తనాలు. సో, ఈ ప్యాకెట్‌కి నేను ప్యాక్ చేసేస్తున్నాను మళ్ళీ. మీరు కూడా ఇలాగే ఒక ప్లేట్‌లో వేసుకొని అన్నీ డివైడ్ చేసుకోండి. సో, అన్ని విత్తనాలు కౌంట్ చేస్తే ఇలా లేదన్నా ఒక్కొక్కరికి 50-60 విత్తనాలు పైనే ఉంటాయన్నమాట. సో, ఈ చెర్రీ టొమాటో సీడ్స్ కూడా చిన్న దాంట్లో ఫస్ట్ వేసుకొని నారు పోసుకొని ఆ తర్వాత అవి కొంచెం ఎదిగాక ఒక 2, 3 ఇంచెస్ అయ్యాక మళ్ళీ వేసుకోండి. చూడండి ఎంత చిన్న సీడ్స్ ఉన్నాయో. చెర్రీ టొమాటోలో 2 రకాలన్నమాట ఇవి. మినీ చెర్రీ టొమాటో ఉంటాయి చిన్నవి. బాగా చిన్న చిన్న పళ్ళొస్తాయి. ఇంతింతేసి పులుపుగా ఉంటాయి. మా ఇంట్లో ఉండేవి ఇంతకుముందు అవి. సో, అవి కూడా చాలా బా వస్తాయి. వాటికి అసలు సీజన్ కూడా ఉండదు. ఒక్కసారి పడిందంటే ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటాయి. ఎంత పళ్ళు ఉంటాయంటే కరివేపాకు పళ్ళు ఉంటాయి చూసారా? కరివేపాకుకి వచ్చే కాయలు పండైపోతాయి. అంత చిన్నవన్నమాట. కానీ చాలా బావుంటాయి. పులుపుగా ఉంటాయి. సో, ఒక్క సీడ్ కూడా వేస్ట్ చేయకండి. జాగ్రత్తగా ఇలా వాడుకోండి. ఇవొచ్చేసి ఆనప రౌండ్ రకం. ఒక చాలా గమ్మత్తైన ఒక ఆకారంతో ఉంటాయన్నమాట అవి. అండ్ ఇందులో కూడా మళ్ళీ రెడ్ కలర్ కౌపీ ఉన్నాయి. రెడ్ కలర్ బర్బాటి. అండ్ అలాగే ఇందులో వంగ ఉంది. అండ్ అలాగే టొమాటో ఉన్నాయి. చెర్రీ టొమాటో. అండ్ అదేవిధంగా డబుల్ కలర్ బెండ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, జాగ్రత్తగా ఇలా ప్లేట్‌లో ఎందులోనైనా వంపుకోండి. పేపర్‌లో గాని వంపుకొని ఈ విధంగా యూజ్ చేసుకోండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది సీడ్స్ ఏంటేంటి మనం గివ్ అవేలో ఇవ్వబోతున్నాము అనే లిస్ట్. సో మీలో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, తొండి గేమ్ ఎవరు ఆడమాకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సీడ్స్ అందాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ గివ్ అవే చేయడం జరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. గుర్తుంది కదా, సింపుల్గా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు సీడ్స్ గివ్ అవేకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కూడా ఒక వారం 10 రోజుల్లోగా సీడ్స్ మీ ఇంటికి చేరుతాయి. సో అదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.